వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 250 కోట్ల పరిహారాన్ని అందించింది. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులకు 250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ పరిహారం చెల్లింపునకు కొనసాగిస్తుంది. తాజాగా అందించిన 250 కోట్లతో కలిపి ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం మొత్తం 768 కోట్ల పరిహారాన్ని అందించినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తాముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు.